హాయ్ ఫ్రెండ్స్. మనం ప్రస్తుతము యానం దగ్గరున్నాము. యానం అనేది ఒక పాండిచ్చేరి స్టేట్‌కొస్తుంది. అక్కడి నుంచి గోదావరి గట్టు మీద నుంచి కోటిపల్లి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో, మనం యానం దాటుకొని ఇక్కడ నుంచి ఆంధ్ర బోర్డర్‌లోకి వెళ్తున్నామనమాట. సో, ఈ జర్నీ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒక లెవెల్‌లో ఉంటుంది. ఎందుకంటే, ఓ ప్రక్క గోదావరి ఉంటుంది. ఓ పక్క పచ్చటి పొలాలు. మధ్యలో మన వెళ్తుందనమాట. చూడొచ్చు మనకి పైన ఆకాశం బ్లూ కలర్‌లో ఉంటుంది. కింద ఉన్నటువంటి గోదావరి కూడా ఆ స్కై కలర్‌ని దాంట్లో కలుపుకొని నీల ఆకాశంలో ఉంటుందనమాట రంగంతా కూడా. ఒక పక్క పచ్చటి పొలాలుంటాయి. మరొక పక్క ఈ గోదావరి ఉంటుంది. మధ్యలో ఏటి గట్టుంటుందనమాట. దీని క్రింద ఒక కాలవ ఉంటుంది. సో, ఈ జర్నీ చేసే కొద్దీ వెహికల్ అలా వెళ్తూనే ఉంటుందనమాట. చాలా సాఫ్ట్‌గా వెళ్ళిపోతుంది. ఏ ట్రబుల్స్ లేకుండా. సో, మనం ఆల్‌మోస్ట్ ఈ యానం దాటిన తర్వాత గోవలంక అనే ప్లేస్ ఉంటుందనమాట. అలాగే పిల్లంక అనే ప్లేస్ ఉంటుంది. బ్రహ్మపురి అనే ప్లేస్ ఉంటుంది. మస్కపల్లి అనే ప్లేస్ ఉంటుంది. అలాగే కోట అనే ప్లేస్ ఉంటుంది. ఫైనల్‌గా కోటిపల్లికి వస్తాం. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా! ఒక పక్క గోదావరి కనిపిస్తుంది. ఒక పక్క ఎత్తైనటువంటి గొట్టు కనిపిస్తుంది. ఆకాశం రంగు సముద్రంలో గోదావరిలో కనిపిస్తుంది చూసారు కదా! ఇక్కడ 2 కలిసిపోయినట్టుగా కనిపిస్తున్నాయి చూడండి మనకి. సో, చాలా కర్వ్స్ అయితే ఉంటాయన్నమాట ఇలాగ మనకి. సో, ఈ విధంగా మన జర్నీ అయితే చాలా సాఫ్ట్‌గా వెళ్ళిపోతుంది. మొత్తం ఇక్కడంతా కూడా పల్లెటూరు వాతావరణం క్లియర్‌గా ఉంటుంది. ఇక్కడ అగ్రికల్చర్ అనేది ప్రధానమైనటువంటి ఇక్కడ వనరుగా మనం చెప్పొచ్చు. మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ గోదావరి చూసారు కదా! సో, మనం ఫస్ట్ నేను చూపించిన దాంట్లో అయితే ప్రక్కనే గోదావరి ప్రక్కనే ఏటిగట్టు మీద ఉంటుంది. కానీ ఇక్కడ వెళ్ళే కొలది ఏటిగట్టుకి, గోదావరికి మధ్యలో గ్యాప్ ఉంటుందన్నమాట. కొద్ది ల్యాండ్ ఉంటుందన్నమాట మనకి. మీకు కనిపిస్తుంది క్లియర్‌గా. మన బైక్ అయితే వెళ్ళిపోతున్నప్పుడు చుట్టూ పచ్చటి పొలాలు చూసారు కదా! ఇక వర్షాకాలంలో చూస్తే ఇదంతా కూడా చాలా గ్రీనరీగా ఉంటుందన్నమాట. సో, మనం అలా వెళ్ళిపోతుంటే ఇది ఆల్మోస్ట్ ఒక 30-45 మినిట్స్ జర్నీ కేవలం జస్ట్ నేను 10 మినిట్స్‌లో మీకు చూపించడం జరుగుతుంది. అసల వాతావరణం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ వెళ్తున్నప్పుడు అనేది. సో, ఆల్మోస్ట్ మనం చాలా ఊర్లు దాటుకొని వచ్చాము. మస్కపల్లి అనే ఊరన్నమాట ఇది. సో, మనకు కనిపిస్తుంది చూడొచ్చు చాలా కర్వ్స్ ఉంటాయన్నమాట. చాలా ఫాస్ట్‌గా వెళ్ళే అవకాశం ఉంటుంది. చూడొచ్చు స్కై కలర్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందన్నమాట ఈ జర్నీ. సో, ఎవరైనా సరే ఒకసారి వెళ్ళేటప్పుడు కోటిపల్లి నుంచి రావులపాలెం కూడా వెళ్ళొచ్చండి. భవిష్యత్తులో ఇది ఒక హైవే అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ. చూడొచ్చు రోడ్ అనేది ఇక్కడ చాలా వెడల్పుగా ఉంటుంది. ఒక్కొక్క చోట్ల చాలా నేరాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ పక్క నుంచి ఈ ప్రక్క నుంచి చూడండి ఎంత వెడల్పు ఉందో రోడ్డు. ఒక హైవే రోడ్ ఉంటుందన్నమాట. చూడండి మలుపులు కనిపిస్తుంది చూసారు కదా మనకి. సో, మన బైక్ చూడండి ఎలా కర్వ్స్ తీసుకుంటుందో. ఇదొక చాలా కర్వ్స్ ఉంటాయి. సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ అయితే ఈ రోడ్స్ మీద ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటది. లేకపోతే మాత్రం యాక్సిడెంట్ చూడొచ్చు. కర్వ్స్ చూడొచ్చు మీకు కనిపిస్తుంది చూసారు కదా! యాక్సిడెంట్లు అయిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. సో, లోకల్‌గా ఉండేవాళ్ళైతే చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు ఈ రోడ్ల మీద. సో, ఇది యానం నుంచి కోటిపల్లి వెళ్ళే రోడ్. కోటిపల్లిలో ఫెర్రీ ఉంటుందన్నమాట. ఫెర్రీ. సో, ఆ విధంగా ఆ ఫెర్రీ ఏ విధంగా ఉంటుంది అన్న దాన్ని మీకు నేను జర్నీ ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియోలో ఫస్ట్ మనం ఆ ఫెర్రీ మీద వెళ్తున్నట్టు వీడియో కనిపిస్తుంది చూసారా? అది దాంట్లో చిన్న బిట్ అనమాట. సో, మనకు కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే నేరోగా ఉంటుంది. కర్వ్‌గా ఉంటుంది. చాలా కర్వ్స్ ఉంటాయన్నమాట మనకి. సో, ఆల్మోస్ట్ టైమ్ ఇది 9:30-10:30 మధ్యలో 9:30-10:30, 11 మధ్యలో ఉంటుంది. చూడొచ్చు ప్రశాంతంగా ఉంటుంది. సో, అంత ట్రాఫిక్ ఉండదనమాట. కానీ పండుగ సీజన్ టైంలో లేకపోతే ఆ కోటిపల్లిలో ఒక తీర్థం జరుగుతుందనమాట. అటువంటి టైంలో మాత్రమే చాలా రష్‌గా ఉంటుంది. సో, మనం ఇలా వెళ్ళిపోతే రావులపాలెం వెళ్ళిపోతాం అనమాట. మనకు కనిపిస్తుంది చూడండి అవన్నీ కూడా లంకలని పిలుస్తారనమాట. సో, ఫ్లడ్ టైంలో చూస్తే మొత్తం అదంతా కూడా ఫుల్ గోదావరి వాటర్‌తో ఫిల్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఆగస్ట్ మంత్‌లో ఈ రోడ్ ఏ విధంగా ఉంటదని కూడా మీకు వీడియోలో చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్. ఇదే కల్వర్ట్ అని పిలుస్తారు. కింద డ్రైనేజ్ వాటర్ సముద్రం గోదావరిలో కలుస్తది ఇక్కడ. ప్రక్క నుంచి కెనాల్ వాటర్ ఆటోమేటిక్‌గా ఫ్లో అవుతుంటుందనమాట. సో, మనం వెళ్ళే కొలది చూడొచ్చు మనకి. సో, మన ముందు స్కై మాత్రమే కనపడుతుంది. అంత చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది జర్నీ అనమాట ఇది. సో, మనం లెఫ్ట్ సైడ్ ఒక వేవ్‌ని చూసారు అదే కోటిపల్లి కోట అని పిలుస్తారనమాట. సో, మనం ఇక్కడ నుంచి చాలా కర్వ్స్ అయితే ఉంటాయి. ఇది దాటుకొని ముందుకు వెళ్ళిన తర్వాత ఒక కర్వ్ ఉంటుందనమాట. సో, చాలా యాక్సిడెంటల్ ప్రోన్‌గా పిలుస్తారు. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఒక సాఫ్ట్‌వేర్ పర్సన్ చూసుకుంటూ వెళ్తూ ఆ సమ్ గో అక్కడ చెరువు ఉంటుందన్నమాట. చెరువులో పడిపోయాడు.
ప్రొద్దుట వరకు అతను పడిపోయాడనే విషయం తెలియలేదనమాట. నైట్ టైమ్ అతనికి అలవాటు లేదు జర్నీ చేయడం ఇక్కడ ఈ రోడ్‌లో. సో, అటువంటి ప్రమాదకరమైన రోడ్లు ఉంటాయన్నమాట ఇదన్నీ కూడా. కానీ చాలా తెలిసిన వాళ్ళకైతే మాత్రం చాలా ఈజీగా, సాఫ్ట్‌గా వెళ్ళిపోతారు. మీకు కనిపిస్తుంది చూసారు కదా! రోడ్డుకి ఇటువైపులా చాలా చిన్న చిన్న గడ్డితో కనపడే మేట్లు కనపడే గడ్డి మేట్లని పిలుస్తారు వీటిని. పశువులు బాగా పెంచుతారు ఇక్కడ. సో, వాటికి గడ్డిని ఇలాగ స్టోర్ చేసుకుంటారు. ఈ విధంగా వాళ్ళు పాకలు వేసుకొని స్టోర్ చేయడం వల్ల ఆ ల్యాండ్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. సో, వీళ్ళెప్పుడు కూడా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి చాలా సేఫ్‌గా ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు ఈ రోడ్డు కూడా. చూడొచ్చు మనకి అంతా కూడా గోదావరి. సో, మొత్తం ఆగస్ట్‌లో అయితే వాటర్‌తో ఫిల్ అయిపోయి ఉంటుంది. సో, మనం వెళ్తున్నప్పుడు ఆ కర్వ్స్ చూడొచ్చు మీకు. చాలా కర్వ్స్ అనేవి చాలా ఈజీగా చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. అంటే ఘాట్ రోడ్స్ అంటారు చూసారు కదా! ఘాట్ రోడ్స్‌ని ఎత్తుకు ఎళ్ళే కొద్దీ ఘాట్ రోడ్స్ ఉంటాయి. లేకపోతే స్లోప్‌కొచ్చేటప్పుడు ఘాట్ రోడ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ సాఫ్ట్‌గా ఉంటుంది. ఇది ఒక కర్వ్ కనిపిస్తుంది చూసారు కదా! కర్వ్. సో, కర్వ్ వెళ్ళేటప్పుడు మనం హార్న్ ఇచ్చుకుంటూ వెళ్తామనమాట. చాలా కంఫర్టబుల్ జర్నీగా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ చాలా రిస్కీ అని కూడా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క కోటిపల్లి ఐ మీన్ కాకినాడ లేదా కోటిపల్లి టు యానం అని కూడా చెప్పొచ్చు. కోటిపల్లి టు రావులపాలెం అని కూడా చెప్పొచ్చు. సో, మనకు కనిపిస్తుంది చుట్టూ కూడా అటు ఇటు కూడా పచ్చటి చెట్లయితే బాగా కనిపిస్తాయి మనకి. సో, చూడొచ్చు మనకి. అంటే వెళ్ళే కొలిది కూడా మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఇంకా ఫెర్టైల్ ల్యాండ్ ఉంటుందన్నమాట బాగా. ఎందుకంటే ఫ్లడ్ టైమ్‌లో ఇదంతా కూడా ఫిల్ అయిపోతది వాటర్ తోటి. ఆ టైంలో ఒక రకమైన బ్లాక్ సాయిల్ ఇక్కడ అల్యూవియల్ సాయిల్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుందన్నమాట. కాబట్టి దీన్ని ఇదిగో ఈ ప్లేసే యాక్సిడెంటల్ ప్రోన్ అని చెప్పనమాట. ఆయనకి తెలియకుండా బండి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవడంతో దాంట్లో పడిపోయిందన్నమాట. చనిపోయాడు. మార్నింగ్ వరకు చనిపోయిన విషయాన్ని ఆ పేరెంట్స్‌కి తెలియలేదు. ఎవరికీ తెలియలేదన్నమాట మార్నింగ్ వరకు కూడా. సో, అటువంటి ప్రమాదకరమైన రిస్కీ ప్లేస్ అన్నమాట ఇది. సో, బహుశా చంద్రబాబు గవర్నమెంట్ గారు వచ్చింది కాబట్టి డెఫినిట్‌గా తెలుగుదేశం గవర్నమెంట్‌లో చాలా ఇది ఇంప్రూవ్ అవుతది. సో, ఇది కూడా ఇక్కడ మనం కర్వ్ ఉంటుంది చూసారు కదా! ఈ కర్వ్‌ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే డైరెక్ట్‌గా కాల్లోకి వెళ్ళి పడిపోతాం అన్నమాట. అంత రిస్క్ ఉంటుందన్నమాట ఈ జర్నీ ఇక్కడ. బట్ చాలా ఈజీగా వెళ్ళిపోతాము. ట్రాఫిక్ ప్రాబ్లమ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఈ రోడ్‌లో. సో, నెక్స్ట్ వీడియోలో మీకు కోటిపల్లి ఫెర్రీ రేవు దాటేటప్పుడు ఏ విధంగా ఇది చెప్పాను కదా! కర్వ్ అని చెప్పాను కదా మీకు నేను. కర్వ్ కనిపిస్తుంది చూసారు కదా! సో, ఆ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు కోటిపల్లి ఫెర్రీ అంటే పంటు మీద ఏ విధంగా ట్రావెలింగ్ చేస్తారు, దాటుతారనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటువంటి న్యాచురల్‌గా ఉండే వీడియోస్ నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి మన ఛానెల్‌ని. మనకు కనిపిస్తుంది చూసారు కదా! చుట్టూ కూడా ఇదిగో పక్క లెఫ్ట్ సైడ్ అంతా కొబ్బరి చెట్లుంటాయనమాట. అరటి చెట్లుంటాయి. సో, మనం ఇలాగే ఇదే రోడ్‌లో స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మనం రావులపాలెం వెళ్ళిపోతామనమాట. రావులపాలెం. సో, మనకు కనిపిస్తుంది చూసారు కదా! చుట్టూ కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది రోడ్డనమాట. సో, తెలియని వాళ్ళకి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. సో, మనకిక్కడ కనిపిస్తుంది చూసారు కదా! చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఈ యానం నుంచి కోటిపల్లి లేదా యానం నుంచి రావులపాలెం వే అన్నమాట. లెఫ్ట్ సైడ్ అంతా కూడా చాలా ఫెర్టైల్ ల్యాండ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను దానికి కారణం ఏంటనే విషయం. సో, న్యాచురల్‌గా ఉండే వీడియోస్ లేకపోతే విలేజ్ సంబంధించిన వీడియోస్ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సపోర్ట్ చేయండి మన ఛానెల్‌కి. సో, మనం అలా వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దాటుకొని జర్నీ 25 కిలోమీటర్స్ తర్వాత మనం కోటిపల్లి వచ్చేస్తామన్నమాట. సో, మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడు మనకిక్కడ చూసినట్లయితే పిల్లర్స్ తోటి కన్‌స్ట్రక్ట్ చేయడం కనిపిస్తుంది మీకు. సో, దాన్ని మనం కోటిపల్లి టు నరసాపురం రైల్వే బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట అక్కడ. మీకు చూపిస్తాను ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడే అదే ఆ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా! ఇదే రైల్వే బ్రిడ్జ్ మాట కోటిపల్లి నుంచి మనం ఫైనల్‌గా కోటిపల్లి ఇక పంటు రేవు ప్రయాణం ఉంటుందన్నమాట. సో, మనము నెక్స్ట్ వీడియోలో ఆ పంటు మీద ప్రయాణం ఏ విధంగా ఉంటుందనేది మీకు చూపిస్తాను. ఈ పంటుని అనుకుంటాం కొత్తగా చూసిన వాళ్ళు చాలా కొత్తగా ఉంటుంది ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళకి. దీని మీద చాలా వెహికల్స్ అయితే అవతలకు వెళ్ళిపోతుంటాయి ఈజీగాననమాట. సో, ఆల్మోస్ట్ మనకి ట్రాక్టర్ కనిపిస్తుంది కదా! నెక్స్ట్ వీడియోలో దానికి పూర్తి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఆహ్, అప్ ఆ ట్రాక్టర్ ఏ విధంగా జ అవతలకి వెళ్తుందనేది కూడా మీకు కనిపిస్తుంది వీడియోలో ఫ్రెండ్స్. సో, ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానెల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మనం చూసిన ఇదిగో ట్రాక్టర్ ఆల్మోస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. ఈ పంటు యువతలకు వచ్చేసిందనమాట. దిగిపోతుంది ఇప్పుడు.
ఆల్మోస్ట్ పెద్ద పెద్ద వెహికల్స్ కూడా దీని మీద ప్రయాణం చేస్తాయి. లారీలు కూడా ప్రయాణం చేసేస్తాయి.